తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. దాదాపు 20 మంది అధికారులకు స్థానచలనం కల్పించింది. ఖమ్మం కలెక్టర్గా మోజామిల్ ఖాన్, నాగర్ కర్నూలు కలెక్టర్గా సంతోష్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్గా అనురాగ్ జయంతి, కామారెడ్డి కలెక్టర్గా ఆశీష్ సాంగ్వాన్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా జితేష్ వి పాటిల్, జయశంకర్ భూపాల్పల్లి కలెక్టర్గా రాహుల్ శర్మ, నారాయణపేట్ డైరెక్టర్గా సిక్తా పట్నాయక్, పెద్దపల్లి కలెక్టర్గా కోయ శ్రీహర్ష, హన్మకొండ కలెక్టర్గా ప్రావీణ్య బదిలీ అయ్యారు. అలాగే జగిత్యాల కలెక్టర్గా సత్యప్రసాద్, మహబూబ్ నగర్ కలెక్టర్గా విజయేంద్ర బోయి, మంచిర్యాల కలెక్టర్గా కుమార్ దీపక్, వికారాబాద్ కలెక్టర్గా ప్రతీక్ జైన్, నల్గొండ కలెక్టర్గా నారాయణ రెడ్డి, వనపర్తి కలెక్టర్గా ఆదర్శ్ సురభి, సూర్యాపేట్ కలెక్టర్గా తేజాష్ నందలాల్ పవార్, వరంగల్ కలెక్టర్గా సత్య శారదాదేవి, ములుగు కలెక్టర్గా టిఎస్ దివాకర, నిర్మల కలెక్టర్గా అభిలాష అభినవ్లను తెలంగాణ ప్రభుత్వం బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా తెలంగాణలో తాజాగా కలెక్టర్ బదిలీలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. గుడ్ మార్నింగ్ విజయ్. వాస్తవానికి ఇటు రాష్ట్రంలో కూడా బదిలీల పర్వం మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 మంది జిల్లా కలెక్టర్లను కూడా ఒకేసారి బదిలీ చేసి కూడా ప్రభుత్వం నిన్నటి ఉత్తర్వులు జారీ చేసింది. ఆ త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జిల్లా పర్యటనలు చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా కలెక్టర్లను బదిలీ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. త్వరలోనే ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేయనున్నట్లు సమాచారం అంతా ఉంది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ల బదిలీ జరిగింది. 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ కూడా జారీ చేసిన విషయం తెలిసి, అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తాత్కాలికంగా బదిలీ ప్రక్రియ కూడా చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పలువురు అధికారులను కూడా మార్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలు కావడంతో కూడా బదిలీ ప్రక్రియను నిలిపివేసింది. ఎన్నికలు ముగిసినందున కూడా పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా కూడా భారీ ఎత్తున ఐఏఎస్లకు స్థానచలనం కల్పించింది. బదిలీ అయిన కలెక్టర్లలో కూడా విపి గౌతమ్, ఉదయ్ కుమార్, పమేలా సద్గుప్తో పాటు భవేష్ మిశ్రా, యుస్మిన్ బాషా, రవి, హరిచందన్ దాసరి, వెంకట్రావు తిరుపతికి ఇంకా ఎక్కడా కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. త్వరలో మరికొందరు కలెక్టర్లు సహా రాష్ట్ర స్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారులను కూడా మరికొంతమందిని బదిలీ చేసేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమవుతా ఉంది. పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా బదిలీలు కూడా లోనే జరగనున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూడా భారీగా బదిలీలు జరిగినప్పటికీ 6 నెలల పనితీరుతో పాటు వివిధ పరిస్థితులను కూడా అంచనా వేసి ఈ బదిలీ చేసినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసే వారిని బదిలీ చేయడం, నిజాయితీగా ఉన్న వారిని ప్రమోషన్లు ఇవ్వడంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.